అధ్యాయము 4. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుగుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుతున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి. నీ పలువరుస కత్తెర వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి. నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి. నీ నోరు సుందరము. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాలులను శూరుల కవచములన్నీయును ఉరేలాడు ఆ గోపురముతోనూ నీ కందరము సమానము. నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలయ్యి తామరలో మేయు కవలను పోలియున్నవి. గమనిక, నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలై తామరలో మేయు కవలను పోలియున్నవి. పరమగీతము 4:5. పరమగీతము 4:5 వచనములో వధువు యొక్క ఇరుకుచములు సంఘానికి దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ పోషణను సూచిస్తున్నాయి. అవి ప్రధానంగా పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన అంటే దేవుని సంపూర్ణ వాక్యాన్ని సూచిస్తాయి. పిల్లలు పాల వల్ల పెరుగునట్లు సంఘమును దేవుడు వాక్యమును పాల వలన పెరుగునట్లు చేసెను. ఈ వాక్యమే విశ్వాసులను సత్యములోను కృపలోను పోషిస్తుంది. కలువ పూల మధ్య మేస్తున్న జింక పిల్లల వలె అవి పరిశుద్ధతను, సౌందర్యాన్ని, మృదుత్వాన్ని, సమతుల్యతను మరియు జీవమిచ్చే ఆత్మీయ ఆహారాన్ని సూచిస్తాయి. పరిశుద్ధాత్మతో నిండిన సంఘము దేవుని వాక్యముతో విశ్వాసులను పోషించి వారిని ఆత్మీయ పరిపక్వతకు నడిపిస్తుంది. ఈ విధమైన ఆత్మీయ సౌందర్యము మరియు ఎదుగుదల వరుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు ఆనందాన్ని కలిగిస్తుంది. పరమగీతము 4:5 సంఘము కడవరి వరకు నిలువబడవలసిన ముఖ్య విషయమున్నది. కుచములు పసిపిల్లలకు తల్లి వద్ద ఆహారము, పాలు ఉంచబడిన స్థానములు. లూకా సువార్త 11:27. సంఘమునకు గల సమస్త వర్ణనలు కలిగిన ఈ పుస్తకములో ఈ వచనము లేని ఎడల మానవ జీవితము యొక్క అలంకారములన్నీ ఉండి పోషణాలంకారము లేని స్థితి వలె ఉండును. అన్నీ ఉండి ఎందుకు ఆహారము లేనప్పుడు? చంటి పిల్లలకు బట్టలు, ఉయ్యాల తొట్టి మొదలైనవన్నీ ఉండి పాలు లేని ఎడల ఎట్లుండునో అట్లే ఉండును. కనుక ఇది విడియపడవలసిన వచనము కాదు, ఆనందింపవలసిన విషయమే. పిల్లలకు ఆవు పాలు అక్కరలేదని అనవచ్చును గాని తల్లిపాలు అక్కరలేదు అని అనకూడదు కదా. ఈ విషయమే ఆ వాక్యముందున్నది. పిల్లలు పాల వల్ల పెరుగునట్లు సంఘమును దేవుడు వాక్యమును పాల వలన పెరుగునట్లు చేసెను. సంఘము స్థాపించిన తరువాత సరి అయిన వాక్య పోషణ లేని ఎడల సంఘ స్థాపన ఎందుకు? అన్నిటికంటే ముఖ్యమైనది వాక్య పోషణ అయినది. సంఘమునకు ప్రభు పోషణకర్త. తల్లి ఒక్కతే కాని జింక పిల్లలు 2. అట్లే మానవ సంతతి అంతా ఒక్కటే గాని పాత నిబంధన క్రొత్త నిబంధన కాల సంతతి 2 రకములు. అట్లే భక్తుల తరగతి ఒక్కటే గాని పాత నిబంధన కాల భక్తులు, క్రొత్త నిబంధన కాల భక్తులు అని 2 రకములు. దైవ గ్రంథమైన బైబిల్ ఒక్కటే గాని పాత నిబంధన క్రొత్త నిబంధన అని 2 భాగములు. తామర మేత స్థలము. ఇందు తామర పద్మములుండును. తామర అనగా దేవుని సాన్నిధ్యమే. కవలలు అనగా ఒకే తల్లికి ఒకే రూపము, ఒకే బలము, ఒకే స్థితి గల
ఇద్దరు పిల్లలు. ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన రెండును కవలలను పోలినవి. పాత నిబంధన ప్లస్ క్రొత్త నిబంధనలోని ఆహారమే వధూ సంఘము కలిగి ఉన్నది. ప్రియ చదువరి, క్రీస్తు ప్రభు అందించు వార్త అందుకొని ఆయన స్వరూప సౌందర్యమునకు మారు దీవెన నీకు కలుగునుగాక. మహిమ గల పెండ్లి కుమారుడు అయిన ప్రభువా, వధూ సంఘమునకు నీ అంతరంగమందు నీవు దాచి ఉంచిన మర్మమైన నీ వాక్యమునిచ్చి సిద్ధపరచునట్లు మమ్మును ఆ వధువు అంతస్తుకు సిద్ధపరచుమని పెండ్లి కుమారుడైన యేసు ప్రభు వారి నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమగీతము 4వ అధ్యాయము 6వ వచనము. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీయందు కళంకమేమీ లేదు. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, శనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రములుండు గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకొంటివి. ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకొంటివి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము! నీవు పూసికొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్లున్నవి. నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కలవు. నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము, నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు, జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగ పట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయుము. నా ఉద్యాన వనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానమునకు వేంచేయునుగాక. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. తనకిష్టమైన ఫలములనతడు భుజించునుగాక. తనకిష్టమైన ఫలములనతడు భుజించునుగాక. అధ్యాయము 5. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతించి తిని, నా జటామాంసిని, నా గంధ వర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా, భుజించుడి, లెస్సగా పానము చేయుడి. స్నేహితులారా, పానము చేయుడి. నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కళంకురాల, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి.
నాకు తలుపు తీయున మనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాని ధరింపనేలా. నా పాదములు కడుగుకొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేనతని వెదికినను అతడు కనబడకపోయెను. నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణములో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి. ప్రాకారము మీది కావలి వారు నా పై వస్త్రమును దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనపడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియచేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణ వర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడుగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి. దేవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషుర రత్నభూషితమైన స్వర్ణ గోళమూలే ఉన్నవి. అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము. అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము. అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. అధ్యాయం 6. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడే దిక్కునకు తిరిగెను. మనము పోయి అతని వెతుకుదుము రమ్ము. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. నా సఖి, నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు. యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు. టెక్కెముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. నీ కను దృష్టి నా మీద ఉంచుకుము, అది నన్ను వశపరచుకొనును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి. నీ పలువరుస కత్తెర వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనుక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే.
ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందురు, రాణులును ఉపపత్నులను దాన్ని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలును కలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చీర్చెనో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని. లోయ, లోయ అనగా శ్రమ. విశ్వాస యొక్క జీవితంలో ఈ లోయ కాలము ఉండక మానదు. ఒక్కొక్క మారు ఎన్ని ప్రార్థనలు చేసినను ప్రభువు విననట్టు కనబడును. దీనిని నిశ్శబ్ద కాలం అని కూడా అనవచ్చును. హబక్కూకు 1:2. ఒకప్పుడు విశ్వాసి ప్రార్థింపగానే ఆదరణ, ధైర్యము, విశ్వాసాభివృద్ధి కలుగును. మరియు ఆయన దర్శనము కూడా కలుగును, నెరవేర్పు కలుగును. అయితే ఒక్కొక్క సమయమందు ఎంత పట్టుదలతో ఎన్నాళ్ళు ప్రార్థించినను ఏమియు అనుభవము కలుగదు. ఈ స్థితికి ఈ వచనములో లోయ అను పేరు వచ్చినది. లోయ అనునది ఈ ప్రక్కను ఆ ప్రక్కను కొండలుండుట వలన మూయబడి ఉండును, అంత కాంతి కూడా ఉండదు. అనేక మార్లు విశ్వాసి ఇట్టి లోయలో నడిపింపబడును. అప్పుడు దిగులు దిగులుగా ఉండును. గాఢాంధకారపు లోయలో నేను సంచరించుచున్నానని కీర్తన 23:4 ఉన్న సంగతి ఇక్కడ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. లోయ అను మాటకు విశ్వాసి యొక్క జీవితములో నిశ్శబ్ద కాలమనియు కష్టకాలమనియు అర్థమగును. నేను కష్టము అనుభవించుచుండగా ఆయన నా దగ్గర లేరు అని అనుకొనుట విశ్వాసి యొక్క లక్షణము కాదు. నేను లోయలో సంచరించి ఉన్నను, నీవు నాకు తోడయున్నావు గనుక ఏ అపాయమునకు భయపడను అని కీర్తన 23:4 నందే ఉన్నది. కీర్తన 31:24 యెహోవా కొరకు కనిపెట్టువారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి అని ఉన్నది. ఇది నిశ్శబ్ద కాలమునకు తగిన వాక్యమయ్యున్నది. నేను తరచుగా కనబడి మాట్లాడినందుననే నా విశ్వాసి వృద్ధి పొందుట, ధైర్యముగా నుండుట. నేను సంఘము నిమిత్తమై అది వరకు చేసిన పని అంతయును ఒట్టిదేనా? ప్రభు ఈ రీతి పలికినట్టు భావించుకొనవలెను. నేటి కాలమందు మన అనుభవము కూడా ఇట్టిదయ్యున్నది. దావీదు మహారాజు తన జీవితములో ఈ శ్రమానుభవము గల లోయలో సంచరించినందువలన భూమి మీద దేవరాజ్య స్థాపన చేయు రాజయ్యున్నాడు. పరమగీతం 2:1 నేను లోయలో పుట్టు పద్మము వంటి దానను అని ఉన్నది. అనగా లోయలో పెరుగు పుష్పమునకు కాపుదల ఉన్నది. లోయలోని చెట్లను చూచుటకు, లోయలోని చెట్లను చూచుటకు, ఈ లోయలోని చెట్లను వాటి ఫలితములను చూచుటకు ప్రియుడు వెళ్ళి ఉన్నారు. తెలియకయే నా జనులలో గనులగు వారి రథములను నేను కలుసుకుంటుని. షూలమీతి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. షూలమీతి యందు మీకు ముచ్చట పుట్టించున్నది ఏది? ఆమె మహనయీము నాటకమంతా వింత అయినదా?
All glory, majesty, dominion, authority belong to our Almighty God and Savior, Jesus Christ, now and forever.